హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా దానికి రిలేటెడ్గా ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాం కదా. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇట్లా సమ్ అదర్ కంట్రీస్ పై చదువుల కోసం కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వెళ్ళాలనే ఆతృత ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. కెరీర్ని బేస్ చేసుకొని కూడా ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది. కాకపోతే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నప్పుడు ఎక్కడికైనా, నాట్ ఓన్లీ అంటే విదేశాలకనే కాదు, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వేరే ఏదైనా ప్రాంతానికి టూర్కి వెళ్ళినప్పుడు చాలా రకాలుగా మనము ముందస్తుగా ఆ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా. సో అట్లాంటిదే ఇందులో కూడా ఎట్లా అంటే మనకు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, చట్టాలు కావచ్చు, ఆంక్షలు కావచ్చు, ఇట్లాంటివి ఆరోగ్యరీత్యా కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, స్కాలర్షిప్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా ఏ ఇతరత్ర ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసి అనేది ఉంచుకోవాలి. సో ఇట్లాంటి జాగ్రత్తల గురించి ఒక్కసారి చూద్దాం. సో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థుల సంఖ్య ఏటా మన దేశంలో పెరుగుతూనే ఉంది. సో దీనికి సంబంధించి కెరియర్ను, జీవితాన్ని మలుపు తిప్పే ఈ కీలకమైనటువంటి నిర్ణయానికి ముందు అక్కడి వాతావరణ, సామాజిక స్థితిగతులపై పూర్తి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం అని చెప్పి ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకొకటి మనకు మేజర్గా ఏంటంటే, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పి, లేకపోతే ఏదో ఒకటి నేను ఒక గూగుల్‌లో చూశాను, సమ్‌వేర్ ఏదో తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు, ఇట్లా అని సమ్ అదర్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ లాంటివి కూడా వింటూ ఉంటాం. సో దానికంటే ముందుగా కూడా మనం ప్రతీది కూడా క్లియర్ కట్‌గా తెలుసుకొని ఉంటే బాగుంటుంది. సో తెలిసిన వారు ఎవరో చెప్పారని చెప్పి అక్కడ ఉన్న స్నేహితుల నుంచి సాయం అందుతుందనే ఆశతో, ఆలోచనతో ఫలానా దేశంలో చదవాలనే నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో దానికి సంబంధించి ఈ విషయంలో అన్ని కోణాల్లోనూ మీరు ముఖ్యంగా ఆలోచించుకోవాలి. ఇంకా మీకు దగ్గర బంధువులు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులను కానీ, మిత్రులను కానీ పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. సో విదేశీ విద్య నిర్ణయానికి ముందే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి సమగ్ర అవగాహన అనేది ఎంతో అవసరం. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి కానీ, చదువుకు, ఉద్యోగం దేనికి పోతారు అనేది కూడా పూర్తి అవగాహన ఉండాలి. మళ్ళీ వెళ్ళడానికి కూడా కావాల్సినటువంటివి ఏ విధంగా, ఆ రూట్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఉండాలి. సో ముఖ్యంగా మనం ఇక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు ఏ యూనివర్సిటీ అంటే చదవడానికి వెళ్ళినప్పుడు, సో అక్కడ ఏంది, మీరు ఎంచుకున్నటువంటి కోర్స్ ఏంటిది, ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో అందుబాటులో ఉంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇంజనీరింగ్, సైన్స్, లా, మేనేజ్మెంట్, మెడిసిన్, వైద్యం. సో దీనికి సంబంధించి ఇలా వివిధ విభాగానికి చెందినటువంటి కోర్సులలో మీరు చేయాలనుకున్నారనుకోండి, ఆ కోర్సులను అందించడంలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే ఇప్పటికే ప్రసిద్ధి చెంది ఉన్నాయి కదా. సో ఇంజనీరింగ్, సైన్స్లకు సంబంధించినటువంటి కోర్సులకు జర్మనీ అగ్రస్థానంలో ఉంది. సో ఆస్ట్రేలియా, కెనడాల్లో పరిశోధన అవకాశాలు అనేటివి బాగుంటాయి. ఇంకా మీ ఆసక్తి, వృత్తిపరమైన లక్ష్యాలు ఈ రెండూ నెరవేరేలా చదవాల్సినటువంటి దేశాన్ని ఎంచుకోవాలి. సో ఇవి అనేటివి ప్రధానమైనటువంటి అంశం. ఏ కోర్సు ఏ దేశంలో బాగుంది, అందులో అక్కడ మళ్ళీ ఏ యూనివర్సిటీలో బాగుంది. ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ మన దేశంలో తీసుకున్నా, లేకపోతే ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకున్నాం అనుకోండి, మనకేం వినబడుతూ ఉంటాయి, మేజర్గా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, హెచ్సియు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐటి కావచ్చు, లేకపోతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు, కాకతీయ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా ఏది టాప్, లేకపోతే ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి, కొన్ని పేర్లు చెప్తూ ఉంటాం, టాప్ 3 కాలేజెస్ ఏమున్నాయి, లేకపోతే ఇప్పుడు సిబిఐటి కావచ్చు, లేకపోతే ఇంకా సమ్ అదర్, ఇట్లాంటివన్నీ మనం ఎంచుకుంటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించి కోర్సుకి రిలేటెడ్గా ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది అనేది, ఏ దేశంలో బాగుంటుంది అనేది ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా బడ్జెట్. ఇప్పుడు మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పలానా కాడికి వెళ్ళినప్పుడు ఏంటిది, బడ్జెట్ అనేది మనం చూసుకుంటాం. సో దానికి సంబంధించినటువంటి అంశాలు, విదేశాల్లో చదవాలనే కళ నెరవేరాలంటే ఆర్థిక పరిస్థితి కూడా బాగుండటం ముఖ్యం, ఎంతో అవసరం కూడా. సో ట్యూషన్ ఫీజు, వసతికి సంబంధించినటువంటి ఖర్చులు, ఇంకా పుస్తకాలు, జీవిత బీమా మొదలైనటువంటి ఎంత ఖర్చు ఉంటుంది అనేది విషయంలో ముందుగానే బడ్జెట్ వేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక అక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంగతి ఏంది, సో అంటే మీరు అక్కడ వెదర్ మీకు పడుతుందా, అక్కడ వాటర్ మీకు పడతాయా, అక్కడ వాళ్ళు తినే ఫుడ్ మీకు తినగలుగుతారా, అండ్ ఇంకొకటి మీరు తినగలిగే ఫుడ్ అక్కడ దొరుకుతుందా, ఇట్లాంటివి అనేటివి కూడా చాలా అవసరం. సో ఆరోగ్యం పైన వాతావరణము ప్రభావం చూపుతుంది కాబట్టి, సో మొదటి నుంచి అలవాటు పడినటువంటి వాతావరణానికి భిన్నమైనటువంటి పరిస్థితులు విదేశాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అనుకోని కారణాల వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎదురు కావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఖర్చులు ఎలా ఉంటాయి కూడా తెలుసుకోవాలి. అట్లాగే వైద్యపరమైనటువంటి ఖర్చుల నిమిత్తం కూడా ఆరోగ్య బీమా కూడా ఉండేలాగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో ఇక మీకు అక్కడ విద్యేతర కార్యక్రమాలకు సంబంధించి ఒక చదువే కాకుండా విద్యేతర విషయాల్లోనూ చురుగ్గా ఉండాల్సి ఉంటుంది.
సో యూనివర్సిటీల్లో నిర్వహించేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలి. అదేవిధంగా సాంస్కృతిక పరమైనటువంటి ప్రదర్శనలు, స్పోర్ట్స్ ఇంకా సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండాలి. సో ఏవైతే ఒక విద్యనే కాదు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామనుకోండి, ఏం చేస్తాం, అయిపోగానే మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీలలో కావచ్చు కొన్ని గేమ్స్ అనేటివి ఆడుకుంటూ ఉంటాం. సో అక్కడ కండక్ట్ చేసేటటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే ఏమన్నా కాంపిటీషన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా వాటిల్లో కూడా ఇంకా సోషల్ సర్వీస్ రిలేటెడ్ ఉంటాయి. సో అట్లాంటి వాటిల్లో కూడా యాక్టివ్గా ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి. మీరు కూడా దాంట్లో మీ స్కిల్స్ని అనేటివి డెవలప్ చేసుకోవాలి. అట్లా కమ్యూనికేషన్ అంటే పరిచయాలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలనే ఆసక్తికి సంబంధించి చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడుతున్నారనే దానిపైన విద్యార్థి విజయం కూడా ఆధారపడి ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యూనివర్సిటీ ప్రాంగణాల్లోనే కాకుండా డార్మెటరీలు, అపార్ట్మెంట్లతో ఉండడం వల్ల విదేశీ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మన తెలంగాణకి ఎవరైనా వచ్చారనుకోండి, మన పక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చారండి, లేదు మనం ఒక నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ కొంచెం కల్చరల్ రిలేటెడ్ వేరే ఉంటుంది, ఇక్కడ కల్చరల్ వేరే ఉంటాయి. అక్కడ రెగ్యులర్ యాక్టివిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో కొన్ని మాత్రం మనం జరుపుకునేటివి కూడా వాళ్ళు కూడా జరుపుకునే అవకాశాలు ఉండొచ్చు. సో అట్లా దానికి సంబంధించినటువంటివి కూడా సాంప్రదాయాలు తెలుసుకునే ఆసక్తి విద్యార్థులకు ఉండాలి. సో అక్కడ ఆతిథ్యం ఏ దేశం అయితే ఇస్తుందో వాటి కల్చరల్ రిలేటెడ్, ఇంకా సంస్కృతి సాంప్రదాయం, వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు ఇట్లాంటివి కూడా తెలుసుకోవాలి. సో ఆ చట్టాలు ఆంక్షలకు సంబంధించి ఒక్కసారి చూస్తే ముఖ్యమైనటువంటి కొన్ని విదేశీ చట్టాలు, అట్లాగే ఆంక్షల గురించి కూడా తెలుసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వాటికి సంబంధించి అవగాహన పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఉదాహరణకు యూకేలో ఉన్న కొత్త నియమాల ప్రకారం వర్క్ వీసాలను పొందడానికి ముందే కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎక్కడ? మన యూకేలో. సో అంటే విద్యా వృత్తిపరమైనటువంటి మార్గాల మధ్య స్పష్టమైన విభజన అనేది ఉండాలి. సో ఏ యూనివర్సిటీలో దేశంలో చదవాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి విషయాల గురించి కూడా తెలిసి ఉండటం చాలా అవసరం. అలాగే వాతావరణం, వెళ్ళబోయే దేశానికి సంబంధించినటువంటి సాంఘిక రాజకీయ పరిస్థితుల గురించి కూడా అవగాహన ఉంటే ఇంకా మంచిది. అట్లాగే బాధ్యతగా మెలుగుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తే మాతృదేశానికే గర్వకారణంగా నిలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఉద్యోగ అవకాశాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది విదేశీ విద్యను ఎంచుకోవడానికి వెళ్తూ ఉంటారు. సో ఎంచుకున్న రంగంలో కోర్సు పూర్తి చేసిన తర్వాత వెంటనే ఉద్యోగం పొందే అవకాశం ఉందో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాయి. అలాంటి సంస్థలకు పరిశ్రమలతోనూ సంబంధాలు ఉంటాయి. కాబట్టి త్వరగా ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో వివిధ యూనివర్సిటీల్లో చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే దాని మీద అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటిది అర్థమైంది కదా. సో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినది ఏంటి, మీరు అసలు ఏ కోర్స్ చేయాలనుకున్నారు, సో దానికి సంబంధించి ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ దేశంలో ఏ యూనివర్సిటీ బాగుంటుంది, అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది, అక్కడ చట్టాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఆంక్షలు ఎలా ఉన్నాయి, అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, అక్కడ ఆరోగ్య పరిస్థితులకు మనం వెళితే తట్టుకోగలుగుతామా, ఇట్లాంటివి. ఇంకా అక్కడ కల్చరల్ రిలేటెడ్ కూడా ఎట్లా ఉంటాయి. సో అందులో ఒకవేళ మన కోర్సు చేసిన తర్వాత ఆ యూనివర్సిటీలో చేసాము, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ అంటూ ఉంటాం, లేకపోతే నల్సార్ అంటూ ఉంటాం, సమ్ అదర్ XYZ అంటూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఇందులో చదివితే ఆ కోర్స్ చేస్తే ఇందులో చేసాము అని అంటే ఫర్దర్గా మనకి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి అనేది పూర్తి స్థాయిలో మనము ముందుగానే ఏదైతే ఫిక్స్ అవుతున్నామో, కోర్సు కావచ్చు, దేశం కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, మళ్ళీ ఆ దేశంలో ప్లేస్ ఏ రాష్ట్రంలో అనేది మళ్ళీ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. దానికి తగ్గట్టుగా కూడా బడ్జెట్, మళ్ళీ ఒకవేళ ఆరోగ్యరీత్యా సంబంధించినటువంటి ఇంకా కుదరాలనుకుంటే మీకు సంబంధించి స్కాలర్షిప్ ఏమన్నా వస్తుందా, ఆరోగ్య బీమా ఏమన్నా వర్తిస్తుందా, సో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ముందస్తుగా తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకా పార్ట్ టైం జాబ్స్ చేయాలనుకునే వాళ్ళు ఆ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే కొన్ని దేశాలలో ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పుకున్నట్లుగా కూడా విద్యా వృత్తిపరమైనటువంటి పర్మిషన్స్ కొన్నిట్లో ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మళ్ళీ ఇంకొకటి, ఇంతకుముందు ఎప్పుడో కోవిడ్కు ముందు ఉన్నటువంటి కండిషన్స్ ఎట్లా ఉన్నాయో అని చెప్పేసి మనము తీసుకోకూడదు. సో ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎట్ ప్రజెంట్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్ ప్రజెంట్ పొలిటికల్ వే అంటే ప్రభుత్వం మారుతా అంటే కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి, అధికారి మారితే కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా మనము వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి. అది మనకు చాలా ఉపయోగపడుతుంది.